బిగినర్స్ కోసం స్టాక్ మార్కెట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలంటే రెండు విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి, మనం డైరెక్ట్గా నీ సొంతంగా నువ్వు రీసెర్చ్ చేసి ఒక స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్ లాంటి దాంట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అది ఎలా ఉంటుందంటే హై రిస్క్, హై రివార్డ్ కూడా ఉంటుంది. నువ్వు మంచి టైంలో ఎంట్రీ ఇచ్చి బాగా రీసెర్చ్ చేసి ఒక 1000 రూపీస్ పెడితే అది బాగా పర్ఫామ్ చేస్తే ఒక ఫ్యూ డేస్లో అది మంచి రిటర్న్స్ ఇస్తుంది. దాంట్లో కూడా లాంగ్ రన్లో ఏం రిస్క్ ఉండదు. నీకు క్విక్ మనీ కావాలంటే మాత్రం రిస్క్ ఉంటుంది. పోనీ నువ్వు ఒక బిగినర్, నీకు ఏం తెలియదు కానీ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్. నువ్వు ఒక డీమాట్ అకౌంట్ తీసుకొని ఏదైనా యాప్లో గ్రో, అప్స్టాక్స్, ఏంజిల్ వన్ లాంటి దాంట్లో మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళి డైరెక్ట్ గ్రోత్ చూసుకొని మినిమం 500తో ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయొచ్చు. మంత్లీ 1000 రూపీస్ ఇస్ పర్ఫెక్ట్ లెవెల్. 500తో ఎస్ఐపి స్టార్ట్ చేసి స్టెప్ అప్ ఎస్ఐపి అంటే 6 months ఆర్ ఇయర్లీ దాన్ని డబుల్ చేసుకుంటూ 500 to 1000, 1000 to 1500, 1500 to 2000 అలా ఇయర్లీ పెంచుకుంటూ వెళ్ళి స్టెప్ అప్ ఎస్ఐపి వేస్తే ఒక పర్టికులర్లీ 7 years అయితే రూల్ ఎస్ఐపిది, 7 years మినిమం ఎస్ఐపిలో ఉండాలి. 7 years దాటిన తర్వాత 10 or 15 years, 20 years పెట్టుకుంటే నీకు నువ్వు అనుకున్న 1, 2, 3 crore అలా కొట్టేయచ్చు మనం. బెస్ట్ ఫర్ ది బిగినర్స్ అండ్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చాలా చేయాలంటే మ్యూచువల్ ఫండ్తోనే చాలా చేయాలి ఒక బిగినర్. విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యూ? Start with mutual funds and learn slowly investing direct stocks, and then invest best stocks, best amount directly, and wait some period of time long term, and then you realize what is stock market and what is compounding, what is returns. Types of mutual funds: equity mutual funds, debt mutual funds, and index mutual funds. వీటి గురించి తర్వాత వీడియోలో చూద్దాం.